హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే మేము గుత్తి కాకరకాయ చేస్తున్నాము. సో ఫస్ట్ దానికోసం చిట్టి కాకరకాయలు తీసుకొని మధ్యలో చీలికలా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నాక వాటిలో కొద్దిగా పసుపు ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా దిగుతుంది. తర్వాత ఒక స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి అవి ఫ్రై చేసుకోవడానికి. కాకరకాయలన్నీ కూడా ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి, మరీ మెత్తగా అవ్వనివ్వద్దు. కలర్ చేంజ్ అవ్వాలి. ఎక్కడైతే చూడండి సిమ్లో పెట్టి వేయించుకోవాలి. కొంచెం ఫ్రై అయితే చాలు, మరీ మెత్తగా అయిపోతే కూడా బాగోదు, తినడానికి రాదు, మొత్తం కట్ అయిపోతుంది పీస్. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా సిమ్లో పెట్టి అవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. వీటి కోసం అయితే పక్కాగా చిట్టి కాకరకాయలే యూజ్ చేయాలి, పెద్దవి తీసుకోవద్దు. ఒకవేళ మీకు చిట్టి కాకరకాయలు దొరకకపోతే పెద్దవి తీసుకొని దాంట్లో 2 ముక్కలుగా చేసుకోండి. అలా 2 ముక్కలుగా వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే కాకరకాయలను ఫ్రై చేసుకోవడమే దీంట్లో ప్రాసెస్. అలాగే దీంట్లో వచ్చిన కాకరకాయ గింజల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ గింజలు ఎంత టేస్టీగా ఉంటాయి అంటే కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే డెఫినెట్గా తింటారు. అంత చేదు ఉండదు, చేదు మొత్తం గుంజేసుకుంటుంది, చేదు అనేది అస్సలు ఉండదు. సో ఇక్కడ కాకరకాయలు ఫ్రై అయిపోయాయి కదా, ఒక పక్క ఎండు కొబ్బరి తీసుకోవాలి, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అది ఇక్కడైతే అన్నీ ఫ్రై అయినాయి. ఆ గుత్తి కాకరకాయ గింజలు కూడా రెడ్ కలర్ వచ్చే వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి. సగం టేస్ట్ అయితే వాటి వల్లే వస్తుంది. చూడండి ఇక్కడ చూడండి అవి కూడా ఫ్రై అయిపోతున్నాయి. సో ఇంకో దగ్గర స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్లో ముందుగా కొన్ని ధనియాలు వేసుకొని దాంట్లోనే కొద్దిగా 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంది. ఇక్కడైతే అన్నీ సిమ్లో పెట్టి వేయించుకున్నాము. అవన్నీ కూడా ఒక మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మినప్పప్పు శనగపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఇక్కడ వీడియోలు చూపిస్తున్నట్టుగా సిమ్లో పెట్టి వేయించుకోండి. అవి కూడా మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. దాంట్లోనే ఇప్పుడు ఎండు కొబ్బరి కూడా ఫ్రై అయిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. ఇక్కడ గింజలు అయితే మనకు అన్నీ కూడా రెడ్ కలర్లో వచ్చేసాయి. సో వాటిని తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇక్కడ ఎండు కొబ్బరి కూడా ఫ్రై అయిపోయింది కదా, మిక్సర్ జార్లోకి తీసుకుందాం. దాంట్లోనే కొద్దిగా పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఇవి కూడా మిక్సర్ జార్లోకి తీసుకుందాము. దాంట్లోనే కొన్ని ఎండుమిర్చి కూడా ఫ్రై అయ్యాయి కదా, అవి కూడా సేమ్ మిక్సర్ జార్లోకి తీసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తని పేస్ట్లా కాదు, కొంచెం తింటుంటే పంటికి తగలాలి, ఆ విధంగా ఉండాలి. మరీ మెత్తగా అయిపోతే టేస్ట్ బాగోదు. తర్వాత అది మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. దాంట్లో లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఏవైతే ఈ కాకరకాయ ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ గింజలు, కాకరకాయ, చిట్టి కాకరకాయ అవన్నీ కూడా ఆయిల్లో వేసుకోవాలి. ఇక్కడైతే మేము అన్నీ కూడా వేసేసుకున్నాం. దాంట్లోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి. దాంట్లోనే ఇప్పుడు మనం మిక్సీ బట్టి రెడీ చేసుకున్న పౌడర్ ఉంది కదా, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి అవన్నీ వేసి రెడీ చేసుకున్న పౌడర్ వేసేసి పొడి వేసి మొత్తం కలిపేసుకోవాలి. ఒకసారి అన్ని కాకరకాయలకు పట్టే విధంగా కలిపేసుకోవాలి. అలా సిమ్లో ఉంచి కలుపుతూ ఉండాలి. ఇక్కడ చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర లేకపోతే ఫినిషింగ్ ఎలా వస్తుంది కర్రీకి. సో దాంట్లో కొత్తిమీర అనేది వేసుకున్నాము. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సరిపోతుంది. ఇంతేనండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.